ఏం పేరే బాబు? రుడంబా గవల ముత్తే. ఏం చెప్తుండే? ఇప్పుడు రుడం వ్యవసాయం చేస్తా. ఆ, ఇప్పుడు ఏం చేస్తుండు, ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ అయినాయి, అవు. కొంతమందికి కాలేదు. ఆ. అదొక్కటి. ఆ, అది ఎందుకు ఆగిపోయినాయి? ఆ, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మాత్రం వేసినానంటే బ్యాంక్ వాళ్ళు తింటారా? మేము తింటామా? ఆ, ఇవి వేసిన కాబట్టి ఇచ్చినాం, ఆ. వేయలేదు కాబట్టి మేమేం చేస్తాం? మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామని వాళ్ళని. అవు. ఒక్కటి. ఈ ఇప్పుడైతే ఆడోళ్ళ బిరి బస్సులు పెట్టిండా, అది బంద్ కావాలి. ఆ, ముసలోళ్ళకే ఇయ్యాలి పింఛన్లు, అవు. అదొకటి. అయినోని కాను ఇస్తే అది బంద్ చేయి. అవు. ఇది ఏది ఏంది ఇది ఏది మరి, ఇది ఏమంటారు, ఉదయం పతికి పోతుండగా, ఉపాధి హామీ ఆ, పథకం. ఆ, అది పోతుండగా, అది కూడా మాత్రం అది అది చేస్తే కాడికి చేస్తున్నారు, లేకుంటే లేదు. గంట సేపటి మాత్రం పోతున్నారు, గిట్లు వస్తున్నారు, గట్ట పోతున్నారు. అది ఏం ఉపయోగపడుతుంది? పైసలు వేస్ట్ అవి కూడా. పై కూడా వేసి కాడ ఎందుకు అనవసరం. అదొకటి ఏంటంటే, ఇప్పుడు శివన కూడా ప్రాక్టీస్ చేస్తే మాకు మంచిదే ఉంటది. అన్ని అవసరం లేదు ఇక మాకు, ఆ, బస్ కద్దాం అంతే. ఆ, శివన్న కూడా ఏం చేయాలి? ఆ, ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, నేను తీస్తా, వేసి తీరుతా అన్నాడు, దాన్ని అవు. చేసి తీరాలి అంతే. ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు చేయాలి, ఇంకొకటి చేయడు. నమ్మకం ఉందా మళ్ళీ ఆ. ప్రభుత్వం అవుతుందని? ఆయన చేస్తా అన్నాడు, ఆ. మాకు నమ్మకం కాదు. ఆయన చేస్తా అంటే 5 ఏళ్ళ ఆయన చేస్తా అని చెప్పాడు. మరి ఆయన ఇష్టం అది. ఆ, చేస్తేనేమో ఉంటాడు, చేయకపోతే ఇంకోడు వస్తాడు. అంతే మనకి కావాలి. బస్ కథ. మీ పేరు? నా పేరు మదార్, మదర్. సయ్యద్ మదార్. ఏం చేస్తుంటారు? నేను ఆటో నడుపుతా. సో ఇప్పుడు ఈ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది ప్రభుత్వం. ఉమ్. ఎట్లుంది అంటే జెన్యున్ గా గరీబ్ వాళ్ళకి ఇస్తుందా లేకుంటే లీడర్లకి అలాగలకి ఇస్తుందా? గరీబ్ వాళ్ళకి కూడా ఇస్తుంది, లీడర్లు కూడా తీసుకుంటారు. ఎట్లా ఉన్నాయి మన పైసలు గీసలు ఏమైనా తీసుకుంటారా? అంటే ఇల్లు మీకు ఇప్పిస్తామని వసూలు ఇస్తున్నా అట్లా చెప్తారా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. నార్మల్ జెన్యున్ అదే వాళ్ళకి ఇస్తుంది. ఉమ్. ఇల్లు వచ్చినాయని అడగాలండి మీరు. ఇల్లు వచ్చాయని అడిగితే ఏంటంటే, ఏమైనా ఇస్తుందా ఇస్తలేదో ఆయన పెట్టి తీసుకుంటాడు. మాకు ఏది రాలేదు కాబట్టి మాకు ఏం తెలుస్తుంది? పొద్దుగా లేస్తే ఆ పొట్టల మీదనే ఆయన పెట్టే ఆటో బస్ ఫ్రీ బస్సు పెట్టి, ఇక మేము ఏం చెప్తాం చెప్పు. ఇప్పుడు సాధారణంగా చేసుకొని బతుకు మొత్తం లేడీస్ అండ్ జెంట్స్ మొత్తం ఇద్దరికి ఫ్రీ పెడితే మేము కూలీల పని అయినా చేసుకుందాము. ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయింది కాబట్టి ఇక మేము ఏం చెప్తాం చెప్పు. పొద్దుగాల రావాలి, ఏదో పూట గడవాలని ఏదో ఒక ట్రిప్ బస్సులు పోయినాక ఏదో బతలాడుకుని ఎక్కించుకునేది తీరు చేసాడు ఫ్రీ బస్సులు పెట్టి. ఆయన ఇప్పుడు మాకు జరిగే అన్నాయని ఏం లేదు. ఇప్పుడు ఇందిరామ్మ గురించి ఇళ్ళ గురించి మాకెందుకంటే, వాళ్ళు ఇచ్చి లంచం ఇచ్చి చేయించుకుంటున్నా ఏమి ఇచ్చుకున్నాను. ఏం చేసినా మేము ఇస్తాము అది ఇస్తామన్నారు, ఏది లేదండి మాకు. అటు వాళ్ళకి ఏమి ఇచ్చేయలేదు అంతే వాళ్ళు చేసేది. ఇక ఏదో ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడా రాడా అనేది ఆ తర్వాత ఆలోచన. ఇప్పుడు 10 ఏళ్ళ కింద అన్నది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వేరే ఈ ఆటోల మీద కూలినాలు చేసుకుంటున్న మీద కొట్టలే, కానీ ఈయన వచ్చినాకనే కూలినాలు పని చేసుకుంటున్న మీద పడ్డది. కానీ అప్పుడు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అది ఏం పడలేదండి. సరే ఆయన ఎవరికి ఇచ్చిండో ఏం చేసిండో అది చేసిండు మాకు తెలియదు. అప్పుడు ఇండ్లు అన్నాడు, అప్పుడు ఇండ్లు వచ్చే ముందర కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు అంతే. డబుల్ బెడ్రూమ్ లో నారాయణపురం లేదంటే సర్వేలు, అంటే మండలంలో సర్వేలు ఇచ్చిండు, వచ్చిన వాళ్ళకి వచ్చింది. అది ఎవరికి వచ్చినాయి, అది ఆ ఊరు వాళ్ళకి అంతవరకే వచ్చినాయి. దాని వల్ల నువ్వు పార్టీ మారు, రేపు పొద్దుగల నా ఎంటర్ రా, నా పార్టీలోకి రా, నీకు ఇల్లు అయితే ఇల్లు వస్తుంది. రియల్ అన్నా, నేను దీని మీద షూర్ చేపిస్తా. ఎల్లుండి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, నువ్వు అల్లకి పో, మళ్ళా నీకు అల్లకి పోతే మళ్ళీ వస్తుంది. అల్ల మారితే నీకు పదవి ఇస్తాం, మారకుంటే లేదు అట్లా. ఇక అది ఎవరి గరీబులకి ఎంతమందికి వస్తుందో ఎవరికి వస్తుందో మనకైతే తెలియదు. మేము పొద్దుగా లేస్తే మా పొట్టెట్ట గడవాలనే చూస్తున్నాము. మా ఆటో ఎట్లా నడవాలి, మాకు జీవన ఉపాధి, మా పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, మేమనేది అదే ఆలోచన తప్ప మాకు వేరే లేదు. ఇక ఏమైనా ఊళ్ళో పెద్ద మనుషులు నా పార్టీ నాయకులని అడిగితే చెప్తారు, మేమేం చెప్పేది ఏమైతే లేదు. ఏ చర్చలు పెట్టినా ఇంతవరకు ఏది లేదు. ఆటోలకు 12 రూపాయలు కూడా లేవు. ఓలే చెప్పింది 12,000 అన్ని వద్దాలి, అన్ని సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు అని అన్నారు. ప్రతిపక్షమైన అన్నడా తెలియదు, ఈయన అన్నడా తెలియదు, కానీ ట్యాక్ అయితే ఇస్తారని అనేది పోయింది. పోయింది కానీ ఇచ్చిన అయితే ఓర్లేరు మాకు. ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు. ఇక 3 ఏళ్ళకు డోల్పోయినాయి, 2 ఏళ్ళు డోల్పలేమా.